హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మనము పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ అండి. సో అటు హెల్త్ వైజ్ కాంప్రమైజ్ అవ్వకుండా, అలాగే టేస్ట్ వైజ్ కూడా అస్సలు కాంప్రమైజ్ అవ్వకుండా హెల్తీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో తెలుసుకుందామండి. చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జనరల్గా మనము చపాతీస్ ప్రిపేర్ చేస్తాం కదా, సో అలా కాకుండా అందులో వెజిటేబుల్స్, ఇక్కడ మనం బీట్రూట్ యాడ్ చేస్తున్నాము. సో మనకి బీట్రూట్లో ఉన్న పోషకాలు, ఫైబర్ అన్నీ అందుతాయి. సో జనరల్ చపాతీస్లో కన్నా ఇది మనం ప్రిపేర్ చేసాము అంటే పిల్లలకి కొంచెం ఎక్స్ట్రా ఫైబర్ కానీ న్యూట్రిషనల్ వాల్యూ యాడ్ చేసినట్టు అవుతుంది. అలాగే ఇందులో మనం నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాము. సో ఎక్స్ట్రా కాల్షియం కూడా, రెగ్యులర్గా నువ్వులు తినమంటే తినరు కదండి పిల్లలు. సో ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే ఈజీగా తినేస్తారు. సో ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం పదండి. సో ముందుగా క్వాంటిటీని బట్టి నేను ఇక్కడ ఒక బీట్రూట్ తీసుకున్నాను. సో దీన్ని నీట్గా పీల్ చేసేసేయాలండి. సో ఇలా పీల్ చేసేసి సైడ్స్ కూడా కట్ చేసేయాలి. కట్ చేసేసి వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకొని దీన్ని మనం బ్లెండ్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ మనం ఒక బ్లెండింగ్ జార్ తీసేసుకొని అందులో ఈ ముక్కల్ని వేసేసుకుందాం. సో ఇలా ముక్కలన్నీ వేసేసి మీకు కావాలి అనుకుంటే కొంచెం తక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ వేసేసుకొని దీన్ని ఫైన్గా బ్లెండ్ చేసుకోండి. సో ఇలా బ్లెండ్ చేసేసుకోవాలి. సో నెక్స్ట్ మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని అందులోకి మనం తగినంత గోధుమ పిండి తీసేసుకోండి. మీకు కావాలి అనుకుంటే కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు, నేను వేయట్లేదు. ఇందులోనే మనం ప్యూరీ వేసేసుకొని సో ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా, దీన్ని వేసేసుకొని మోస్ట్లీ ఈ వాటర్తోనే మనకి పిండి తడపడానికి సరిపోతుందని మాయిశ్చర్, లేదు అంటే కొంచెం వాటర్ వేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు. పిల్లలకి కాల్షియం చాలా ఇంపార్టెంట్ అండి, ముఖ్యంగా ఎదిగే పిల్లలకి. సో ఇలా ఈ రూపంలో కూడా మీరు అప్పుడప్పుడు ఇవ్వచ్చు అనమాట. సో చపాతీలో ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసేసి ఇలా తడిపేసుకోవాలి. సో నీళ్ళు తక్కువ అనిపిస్తే కొంచెం కొంచెం చల్లుకుంటూ వేసుకోండి. మ్యాక్సిమం మనకి బీట్రూట్ ప్యూరీలో నుంచే సరిపోతుంది. సో కొంచెం చేతికి ఆయిల్ గ్రీస్ చేసేసుకొని ఇలా కొంచెం కోట్ చేసేసుకున్నాము అంటే ఇంకా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. సో ఇలా సాఫ్ట్గా తడిపేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు నానడానికి పక్కన పెట్టేసుకోవాలండి. సో ఇంకా బాగా వస్తాయి అన్నమాట నానితే. సో మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం మనం దీన్ని. సో ఒక 10 నిమిషాలు, అంతలోపు మీరు కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. సో కర్రీ పొయ్యి పైన వేసేసారు అంటే మీకు 10 నిమిషాలు ఈజీగా అయిపోతుంది. ఆ కర్రీ అయ్యేలోపు మీరు ఈ చపాతీస్ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇలా చూసారు కదండి, నువ్వులు కూడా వేసాం మనం, ఇందులో కనిపిస్తున్నాయి పిండిలో. సో నెక్స్ట్ మనము ఫుల్కాస్ చేసుకోవచ్చు, రోటీస్ అలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. సో ఇలా మనం రోల్ చేసేసుకొని ప్రిపేర్ చేసేసుకుందాము. సో మీకు ఇక్కడ ఫుల్కాస్, రోటీస్ 2 చూపిస్తాను, అండ్ ఆప్షన్స్ కూడా అండి. సో మీకు కావాలి అనుకుంటే మధ్యలో ఎగ్ ఆమ్లెట్ వేసేసి ఎగ్ రోల్ లాగా పెట్టేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్ కర్రీ విత్ చపాతీ. సో అలా మీ పిల్లల ఇష్టంని బట్టి, మీ టైం మెయింటెనెన్స్ బట్టి ఏవైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ అయిపోయింది కదండి. సో ప్యాన్ ఆన్ చేసేసి మనము ఫుల్కాస్, సో ఇక్కడ ఫుల్కాస్ ప్రిపేర్ చేసేసాను. నెక్స్ట్ రోటీ. సో మీకు ఏది కావాలి అనుకుంటే అది ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో అంతేనండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇక్కడ మనము 2 ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. సో ఎగ్ రోల్, సో మనం చపాతీ చేసేసిన తర్వాత ఒక ఆమ్లెట్ వేసేసి మధ్యలో ఆమ్లెట్ పెట్టేసి ఇలా రోల్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి ఇలా. సో పిల్లలు ఈజీగా తినేస్తారనమాట. లేదు అంటే నార్మల్ ఏదైనా కర్రీ విత్ చపాతీ ఇలా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్తగా వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.